సో యశ్వంత్కి హెల్త్ బాగాలేదు కాబట్టి యశ్వంత్కు చెడు రక్త కణాల గడ్డలైనవి, అసలు ఎక్కడ కూడా ట్రీట్మెంట్ చేయట్లేదు. వాళ్ళు పేరెంట్స్ అయితే చాలా బాధపడుతున్నారు. కాబట్టి మనకి ఈరోజు మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పడం ద్వారా వేరే అక్క మనకు సపోర్ట్ చేసింది. పాపం వాళ్ళ కోసం తినడానికి కూడా ఏం డబ్బులు లేవు అని చెప్పగానే అక్క 5,000 పంపింది. సో ఈ 5,000 ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేద్దాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అక్క నీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా నేను. ఎందుకంటే అక్క సహాయం చెయ్యు అనగానే నీలాంటి మనస్తత్వం చాలా తక్కువ మందికి ఉంటుంది. సో ఇంకా ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రిప్లై చేయండి, సపోర్ట్ చేయండి. అసలు హెల్త్ బాగాలేదు అబ్బాయికి అయితే, అసలు ఎక్కడ కూడా హాస్పిటల్లో ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడు అక్క ఇచ్చిన 5,000 వీళ్ళకి ఇచ్చేద్దాం. అక్క 5,000 పంపించింది బాబు కోసం, బాబు మెడిసిన్స్ కోసం. మీ పిల్లలు అందరూ మంచిగా ఉండాలక్క. ఇంకా ఆలోచించి మాకు ఇంత సాయం చేస్తున్నాం అక్క. చాలా చాలా రుణపడి ఉంటాం అక్క. బాగుండాలి. నీకు కౌంటింగ్ చేయడం వచ్చా? రాదా? ఇది ఏంటి డబ్బులేనా? ఇది ఏం నోటు? 500 600? ఇది ఇక్కడ వర్క్ చేస్తారు అన్న వాళ్ళు. సో పిల్లల్ని పట్టుకొని భయం వేస్తుంది ఇంట్లో అని చెప్పేసి ఇక్కడికి వచ్చి అన్న దగ్గరనే ఉన్నారు. చాలా బాధ అనిపిస్తుంది నాకు. అసలు వండుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర అసలు ఏం లేవు. వాళ్ళకైతే డబ్బులు ఇచ్చేస్తున్నాం మనం. ఇంకెవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం మంచి హృదయం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ముందుకు రండి, సపోర్ట్ చేయండి. 5,000 ఉన్నాయి అక్క. ఇది మెడిసిన్స్ కానీ దేనికన్నా యూజ్ చేసుకోండి అక్క. ఇంట్లో గ్యాస్ ఖరాబ్ అయిందన్నారు కదక్క, ఆ గ్యాస్ అక్క డబ్బులు పంపించినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాక. ఇంకా ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చేపించి ఇంకా వీళ్ళకి కొంచెం సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అక్క.